ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డికి ఈరోజు బెయిల్ మంజూరైంది. హైకోర్టులో రేవంత్ కు బెయిల్ మంజూరైంది. 5 లక్షల పూచీకత్తుతో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు జడ్జ్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రేవంత్ బెయిల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అందరూ ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసింది. 5 లక్షల పూచీకత్తును సమర్పించాలంటూ ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బెంచ్ ప్రారంభమైన తర్వాత కొంత లిఖితపూర్వకమైనటువంటి వాదనలు కోర్టుకు సమర్పించిన తర్వాత తెలంగాణ అడ్వకేట్ జనరల్ మళ్లీ వాదనలు వినిపించారు. రేవంత్ కు బెయిల్ మంజూరు చేయవద్దు, ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాతే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అడ్వకేట్ జనరల్ ప్రధానంగా పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న తర్వాత కూడా న్యాయస్థానం మాత్రం రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు తన నిర్ణయాన్ని వెల్లడించింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసింది. ఇవాళ దీనికి సంబంధించి కాపీ వెల్లడైన తర్వాత రేపు రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారు అనేటువంటిది అందరూ ఊహించారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన 30 రోజులుగా జైల్లో ఉన్నారు కాబట్టి ట్రాప్ కేసు, అలాగే కేవలం 5 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అవుతుందనేటువంటిది కూడా భావించారు. మీరు చూసారా? రేవంత్ రెడ్డి గారు బెయిల్ మంజూరు చేశారు 5 లక్షల షూరిటీ తోటి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏజీ గారు వాదనలతో జడ్జి గారు ఏకీభవించలేదు. ఎందుకంటే విచారణ తుదేసుకు వచ్చింది. FSL రిపోర్ట్లన్నీ కోర్టు వద్ద ఉన్నాయి. ఈ నిందితులు 20 రోజులుగా జైల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తానని చెప్పి హైకోర్టు జడ్జి గారు చెప్పారు. 5 లక్షలు ఒక షూరిటీతో బెయిల్ ఇచ్చారు. అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. బెయిల్ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పి ఏజీ గారు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో జడ్జి గారు ఏకీభవించలేదు. ఆల్రెడీ FSL రిపోర్ట్లు, కెమెరాలు అన్ని ఏసీబీ హ్యాండ్ ఓవర్ లోనే సీజ్ అయి ఉన్నాయి. ఈ క్షణంలో బయటకు వచ్చిన సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితి లేదని చెప్పి జడ్జి గారు అభిప్రాయపడ్డారు. ఏ గ్రౌండ్ తో ఆయన బెయిల్ ను 2 గ్రౌండ్స్ ప్రస్తావించగా న్యాయమూర్తి ఏ గ్రౌండ్స్ పైన ఇచ్చారు? ఏ గ్రౌండ్ పైన ఆయనకు బెయిల్ మంజూరు? అంటే నిందితులు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితి లేదని చెప్పి, అలాగే 4వ నిందితుడు మొత్తానికి ఇదే కోర్టు అరెస్ట్ మీద స్టే విధించిందని చెప్పి ఆయన అబ్స్కాండ్ అయిన నిందితుడిగా పరిగణించడానికి వీల్లేదని చెప్పి కూడా జడ్జి గారు తెలియజేశారు. A4 మొత్తం మీద చెప్పారు. కండిషన్ 5 లక్షలు ఒక షూరిటీ అండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాలని చెప్పారు. 5 లక్షలు ఒక షూరిటీ. అంటే అతని పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయమంటారా? అది హైదరాబాద్ విడిచి వెళ్ళొద్దు అని చెప్పారు. ఏమన్నా అది చెప్పలేదండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించమన్నారు. మరో న్యాయవాది కూడా ఇక్కడ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఉన్నాయి, ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఉన్నాయి కాబట్టి ఈ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి మాత్రం అవకాశం లేదు. ఖచ్చితంగా ఇతను బెయిల్ ఇస్తే మీ ఇన్వెస్టిగేషన్ కి ఎలాంటి ఇబ్బంది జరగదు కాబట్టి నేను బెయిల్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఖచ్చితంగా ఆల్రెడీ వీళ్ళు నెల్లూరులో ఉండడం జరిగింది జైల్లో. ప్రధానంగా ఏజీ గారి వాదన ఒకటే, ఇది ఒక తీవ్రమైన అఫెన్స్. ఇతనికి వేరే రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నది. ఖచ్చితంగా ఇతను ఆ ఇన్వెస్టిగేషన్ ని త్రిశూలు చేయగలుగుతాడు. ఇన్వెస్టిగేషన్ త్రిశూలు చేస్తాడు కాబట్టి అతనికి ప్రధానంగా ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి 5 లక్షల రూపాయల పూచీకత్తుతో కూడిన షూట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే మిగతా ఇద్దరికి కూడా అదే 5 లక్షల పూచీకత్తు షూట్ ఇవ్వాలి. అయితే ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఒకటే షూట్ అండి, 5 లక్షల రూపాయలు ఒక షూట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. A2 అయిన సెబెస్టియన్ ఉదయసింహ గారికి రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ముందు అటెండ్ కావాలని చెప్పేసి కాదు రేవంత్ రెడ్డి జెరూసలేం ముత్తయ్య గారికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అథారిటీ వారు అతను అబ్స్టాండింగ్ లో ఉండడం జరిగింది. అతను అబ్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదని మళ్ళీ ఆ అంశాన్ని లేవట్టడం జరిగింది. అయితే మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం అతను అబ్స్టాండింగ్ లో ఉండడానికి చెప్పడానికి వీల్లేదు. అతను బిఫోర్ ది హైకోర్టు అప్రోచ్ అయ్యాడు. 482 కింద అతను పిటిషన్ ఇవ్వడం జరిగింది. అతని పిటిషన్ పైన ఇంకో సంబంధిత హైకోర్టులో వాదనలు జరిగినాయి. స్టే కొనసాగుతున్నందున అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ తీర్పులో పేర్కొనడం జరిగింది. ఏసీబీ పరిగణలోకి తీసుకోలేదా? ఏసీబీ వాదనలో పరిగణలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను కూడా జడ్జి గారు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏసీబీ వాదన ఒకటే, ఇది గ్రేవ్ అఫెన్స్. ఈ 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా తేలాల్సి ఉంది. ఇంకా 4,50,00,000 రూపాయలు
ఎక్కడి నుంచి వచ్చాయో ఆ మూలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏసీ వారి వాదన. అయితే ఏసీ వారి వాదనకు జడ్జి గారు ఒక సమాధానం చెప్పడం జరిగింది. ప్రధానంగా మీరు చెప్తున్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నవి, ఎలక్ట్రానిక్ అంటే ఏదైతే మీ ఫోన్లో చెప్తున్నారో అవన్నీ ఐటీ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ట్యాంపర్ చేసే అవకాశం లేదు. కాబట్టి బెయిల్ ఇవ్వడానికి నాకు ఎలాంటి సందేహం లేదని చెప్పేసి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ప్రధానంగా జెర్సులే ముత్తే గారే నన్ను ముందుగా అప్రోచ్ అయ్యారు. ఆ అప్రోచ్ అయిన తర్వాత ఈ తతంగం అంతా జరిగిందని చెప్పేసి స్టీఫెన్సన్ గారు కూడా ఆయన కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా జడ్జి గారి వాదన ఒకటే, స్టీఫెన్సన్ గారు ఒకవేళ జెర్సులే ముత్తయ్య గారు కనుక అలా వాదన చేస్తుంటే ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అతను స్టేలో ఉన్నాడు కాబట్టి అతను అబ్స్కాండర్ అని చెప్తున్నారు కాబట్టి అబ్స్కాండర్ అనే పదాన్ని నేను అంగీకరించడం లేదని చెప్పడం జరిగింది. సుమారుగా సాయంత్రం వరకు బెయిల్ కాపీ వచ్చే అవకాశం. 5 లక్షల అంటే సుమారుగా మధ్యాహ్నం వరకు కాపీ కనుక అందితే, రేవంత్ రెడ్డి గారికి మధ్యాహ్నం వరకు కాపీ అందితే ఈ సాయంత్రం వరకు సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా రేవంత్ రెడ్డి గారి విషయం సాయంత్రం 7 గంటలకు అవకాశం, రేపు అవే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఈ కాపీ ఏసీబీ కోర్టుకు వెళ్తుందా? లేదు, ఇప్పుడు కాపీ ఏసీబీ గారికి ఒక కాపీ, పిటిషనర్ తరఫున ఒక కాపీ, అడ్వకేట్ జనరల్ గారికి ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం పూట అడ్వకేట్ జనరల్ ఎటువంటి వాళ్ళు వినిపించారు? స్టార్టింగ్ కోర్టులో ప్రారంభమైన నుంచి ఏమేం జరిగింది? ప్రధానంగా అతను అడ్వకేట్ జనరల్ గారు లిఖితపూర్వ వాదనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క కేసు తీవ్రతను, అదే మార్నింగ్ ఏదైతే చెప్పామో ఆ కేసు తీవ్రతకు సంబంధించి, ఇది కనుమూలి గారి కేసు తీవ్రతకు సంబంధించి ఇది టూ జీ స్పెక్ట్రమ్ కేసు అలాంటిది. అలాగే పివి నరసింహారావు ముడుపుల కేసులో ఉన్న తీవ్రత ఉంది. ఇంత తీవ్రత ఉంది కాబట్టి ఇది గ్రేవ్ అఫెన్స్. సెక్షన్లో కేవలం 5 సంవత్సరాలకు సంబంధించి శిక్ష ఉన్నా కూడా ఇది గ్రేవ్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వకూడదు. అతనికి బెయిల్ ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాతే బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా అడ్వకేట్ జనరల్ గారు వాదించడం జరిగింది. అయితే అతని వాదనలన్నీ కోర్టు తోసిపుచ్చడం జరిగింది. ఈ 4,50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో అది ఇన్వెస్టిగేషన్ అథారిటీ చేయాల్సిన పని, అది ఇన్వెస్టిగేషన్ అథారిటీ చేస్తుంది. అలాగే ఈ కస్టడీకి సంబంధించి ఇంకా ఫర్దర్ కస్టడీ అనే విషయం ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 4 రోజుల పాటు కస్టడీ తీసుకోవడం జరిగింది. 4 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. అతన్ని 30 రోజుల పాటు జైల్లో అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. కాబట్టి నేను బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి సందేహపడట్లేదు. ఏవన్కు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ ఇవ్వడం జరిగింది. A2A3కి మాత్రం ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్ ముందు అటెండ్ కావాలని చెప్పేసి బెయిల్లో ఈ రోజు వాళ్ళు లిఖితపూర్వక వాదన అందించడం జరిగింది. వారి